బిల్డింగ్ ఆహ్, బిల్డింగ్ న్యూ వెర్షన్ ఆఫ్ యోర్‌సెల్ఫ్. న్యూ యూ. మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న అంశం పైన తెలుసుకుందాము. లెట్ మీ స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే. 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 సో న్యూ యూ. బిల్డింగ్ యోర్‌సెల్ఫ్. బిల్డింగ్ యోర్‌సెల్ఫ్. సో, మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము, ఆల్రెడీ ఏదైతే మనలో ఉంటుందో, ఆ ఆలోచనని మనం చేంజ్ జేసుకుంటేనే, ఏదన్నా కొత్తగా మనము ఆలోచిస్తేనే కదా, కొత్తది మనం క్రియేట్ చేసుకోగలం. సో, వి నో వి ఆర్ ద క్రియేటర్స్ రైట్? సో, అలాంటప్పుడు మనం ఏదన్నా గాని కొత్తది బిల్డ్ చేసుకోవాలంటే ఎఫర్మ్ చేసుకోవాలి రైట్? ఒక పాజిటివ్‌గానే మనం ఎఫర్మ్ చేసుకుంటాం కదా! మనకేది చెడు జరగాలనుకోము. మంచి జరగాలనుకుంటాము. ఇంకా బావుండాలనుకుంటాము. అలానే అందరూ బావుండాలనుకుంటాము. సో, అలా మనం ఏంటి పాజిటివ్‌గా ఎఫర్మేషన్స్ చేసుకుంటాము. సో, ఈరోజు మనం ఎఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాము. సో, వాట్ ఆర్ ఎఫర్మేషన్స్? ఎఫర్మేషన్స్ అనేవి పాజిటివ్ వర్డ్స్ అన్నమాట. సో, అవేంటి అంటే ఆహ్, అంటే ఇప్పుడు నేనిది కాదు, నాకిది ఒద్దు, నేనిప్పుడు ఐ యామ్ వెరీ ఫ్యాట్, నేనిప్పుడు చాలా లావుగా ఉన్నాను. కానీ నాకలా లావుగా ఉండడం ఇష్టం లేదు. నాకిది ఒద్దు అని చెప్పడం కంటే గూడా దాన్ని పాజిటివ్‌గా బిల్డ్ చేసుకోవాలి. నేనిప్పుడు చాలా నా ఐడియల్ వెయిట్, ఇప్పుడు నా బాడీకి తగ్గ వెయిట్ నేను క్యారీ చేస్తున్నాను. నా బాడీ వెయిట్ కరెక్ట్‌గా ఉంది అని అలా ఎఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు లుక్ లైక్ థిస్ ఆర్ ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్ అలా ఎఫర్మ్ చేసుకోకూడదనమాట. ఇది నాకొద్దు అని మనం ఏది ఎఫర్మ్ చేసుకోవడానికి ఉండదనమాట. ఏదన్నా గాని మనకేది కావాలో దాని పైననే మనము ఎఫర్మేషన్ అది చేసుకోవాలి. ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ దట్ వి రిపీట్ విత్ ఫెయిత్ అండ్ ఇంటెన్షన్. సో, ఇలా మనం ఎఫర్మ్ చేసుకున్నప్పుడు మనకేముండాలి? ఫెయిత్ ఉండాలి. అంటే నమ్మకం ఉండాలి. ఇంకేముండాలి? రిపిటీషన్ ఉండాలి. ఒకసారి అనుకుంటే అయిపోతుందా? లేదు. పదే పదే అనుకుంటూ ఉండాలి అండ్ రిపిటీషన్ ఉండాలి. దాన్ని రిపిటీషన్ అంటామనమాట. ఇంకా ఇంటెన్షన్ గూడా ఉండాలి. దాని వెనకాల మనకి ఏ ఇంటెన్షన్ ఉంది? ఒక మంచి ప్యూర్ ఇంటెన్షన్ ఉందా? ఎలాంటిది మనం ఎఫర్మ్ చేసుకుంటున్నాము అన్నది గూడా ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ ఫెయిత్ గూడా ఉండాలి. అంటే నమ్మకం. సో, నమ్మకం ఈస్ ఎవ్రీథింగ్ కదా! ఫెయిత్ అనేది ఆహ్, దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. సో, ఫెయిత్ పైన ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్ ఆన్ ఫెయిత్. మనం ఏది నమ్మితే అది మనకి నిజమవుతుందని మనం అనుకున్నాం కదా! అంతకుముందు. సో, అలా మనం నమ్మాలి. మనం అనుకున్న ఒక పాజిటివ్ ఎఫర్మేషన్‌ని, ఒక పాజిటివ్ వర్డ్ ఆర్ సెంటెన్స్‌ని మనం గట్టిగా నమ్మాలి. ఒక మంచి ఇంటెన్షన్‌తో అనుకోవాలి. అండ్ దాన్ని రిపీటెడ్‌గా మనం ఎఫర్మ్ చేసుకుంటూ ఉండాలనమాట. అంటే మనసులో పదే పదే తలుచుకుంటూ ఏది తలుచుకుంటే అదే కదా మనకి ఒస్తుంది అనుకున్నాము. మన ముందుకొస్తుంది అనుకున్నాము. సో, అలా రిపిటీషన్ ఉండాలి. పదే పదే అనుకోవాలి. సో, దీని గురించి ఇదెలా అనుకోవాలి? ఏంటి? ఎలా రాసుకోవాలి ఎఫర్మేషన్స్? దాని గురించి మనం ఇంకా డీప్‌గా తెలుసుకుందాము. సో, అవి అసలు మనకి ఎఫర్మేషన్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే, మనకి పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందనమాట. మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే మనకి ఇన్నర్‌లో ఒక మంచి పీస్ డెవలప్ అవుతది. సో, మన మైండ్ గూడా ఏదైతే గుడ్ ఉంటుందో దాని పైన ఫోకస్ చేస్తాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ నెగెటివ్ చూసే బదులు పాజిటివ్ ఏదుందో దాని పైన ఫోకస్ చేస్తాము. గుడ్ ఏదైతే ఉందో దాని పైన ఫోకస్ చేయగలుగుతాం. అవతల వాళ్ళలో ఫోకస్ చేయడం పెరుగుతుంది. అలానే మనలో గూడా మనం గుడ్‌ని చూడగలగాలనమాట. మనం అనుకుంటాము, లేదు మనమంతా ఓకే. గుడ్డే కదా! అని. కానీ మన గురించి మనం చాలా నెగెటివ్ థింకింగ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఆ థింకింగ్ నుంచే మనకి వచ్చే డిసీజెస్ దగ్గర నుంచి మనకొచ్చే వాటెవర్ నాట్ సో గుడ్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ గూడా ఆ థింకింగ్ నుంచే బీజం అనేది అక్కడే ఉంటది. సో, మనకి తెలియకుండా ఏమంటారు సబ్‌కాన్షియస్‌లీ ఆర్ అన్‌కాన్షియస్‌లీ వి ఆర్ థింకింగ్ ఇట్. సో, అందుకనే కాన్షియస్ థింకింగ్‌తో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆహ్, మంచిగా అనుకోవాలి. మన గురించి మనం ఫస్ట్ మంచిగా అనుకోవాలి. మనం కరెక్ట్‌గా మనల్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు, ఉన్నప్పుడే దెన్ మన నుంచి వచ్చే లైట్ దట్ ఈస్ ఎనఫ్ దట్ కెన్ హెల్ప్ అదర్స్ అన్నమాట. ఇట్ విల్ స్ప్రెడ్. టు హెల్ప్ అవర్‌సెల్వ్స్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వి కెన్ డూ ఫర్ ఎవ్రీబడీ ఎల్స్. టు ద టు ఎవ్రీబడీ ఈవెన్ టు ద గాడ్ అన్నమాట. టు ఎవ్రీబడీ.
సో, మనమేదో అందరిని ఉద్ధరించాలి, చేంజ్ చేయాలి, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలి, వాళ్ళ లైఫ్ బెటర్ చేయాలి అని కాదు. ఫస్ట్ ఆ లవ్ అనేది మనకి మనం ఇచ్చుకోవాలి. ఆ కేర్ అనేది మనకి మనం ఇచ్చుకోవాలి. ఆ ఇన్నర్ పీస్, ఒక పాజిటివిటీ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, మంచి చూడగలగడం, మనలోనే మనం ఒక మంచిని చూడగలగాలి. ఏదన్నా లేదు చేంజ్ చేసుకునేదైతే ఉందో దాన్ని చేంజ్ జేసుకోవాలి. సో, అలా మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి కదా! సో, అలా అంతా బిల్డ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? పాజిటివ్‌గా అఫర్మ్ చేసుకోవాలి. అఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ ఒక సెంటెన్స్, ఒక వర్డో, సెంటెన్సో మనకి నచ్చిన ఒక పాజిటివ్ సెంటెన్స్ అంతే. అచ్చో! ఓకే. ఇప్పుడు స్పిరిచ్యువల్ పర్స్‌పెక్టివ్‌లో చూద్దామా? అఫర్మేషన్స్ హెల్ప్ అస్ కనెక్ట్ అవర్ థాట్స్ విత్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ డివైన్ ఎనర్జీ. సో, ఈ అఫర్మేషన్స్ అనేవి మనకి ఎక్కడ హెల్ప్ చేస్తాయి? మనల్ని మనకి పరిచయం చేస్తాయన్నమాట. మన లోపలున్న థాట్స్ ఏంటి అన్నవి మనము ఏమంటారు? అవేర్‌నెస్‌లోకొస్తామన్నమాట. ఎరుకలోకొస్తాము. అసలు మనం ఏం ఆలోచిస్తున్నాము? మన థాట్స్‌ని మనం కనెక్ట్ చేసుకుంటామన్నమాట. ఎన్నో థాట్స్ ఆలోచిస్తాం కదా! సో, అలా కాకుండా మనము కొంచెం సేపు ఆపేసి, అంత చేసే పనులన్నీ పక్కన పెట్టేసి, ఒక 5, 10 నిమిషాలు, ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చోగలిగి, అసలు మనకి ఏం కావాలి? దేనిపైన ఫోకస్ చేయాలి? వాట్ ఈస్ ఇట్ దట్ ఐ రియల్లీ వాంట్? వాట్ ఈస్ మై గోల్? సో, టువర్డ్స్ myself, towards others, towards society, towards everybody else, towards this mother nature, mother earth, towards this entire, world, టువర్డ్స్ ద గాడ్. సో, అలా అనుకోని మనం ఒక్కటి ఒక్కటి బిల్డ్ చేసుకోగలగాలి. అసలు అన్నిటిపైన మన థాట్స్ ఏమున్నాయి? ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి దెన్ వి హావ్ టు స్టార్ట్ థింకింగ్ అన్నమాట. వాట్ ఈస్ దట్ వి నీడ్ టు బిల్డ్? వాట్ ఈస్ దట్ వి నీడ్ టు వర్క్ ఆన్? సో, ఒక్కొక్కటి వి హావ్ టు సార్ట్ ఇట్ ఔట్. సో, ఈ అఫర్మేషన్స్ ఏం చేస్తాయి? ఇట్ విల్ లెట్ అస్ నో మన థాట్స్‌ని మనకి పరిచయం చేస్తుందన్నమాట. అండ్ మన ఇన్నర్ సెల్ఫ్, అసలు మన ఇన్నర్‌లో ఏముందో మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ అలానే మనలో ఉన్న ఒక డివైన్ ఎనర్జీకి గూడా మనం కనెక్ట్ అవుతాం. ఈ ఒక పాజిటివిటీ అనేది మనం డెవలప్ చేసుకుంటే అఫర్మేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. టు కనెక్ట్ విత్ అవర్ డివైన్ ఎనర్జీ, టు అవర్ హైయెస్ట్ ఇన్నర్ సెల్ఫ్ ఆల్సో. సో, ఆ ఇన్నర్ సెల్ఫే మనల్ని గైడ్ చేస్తుంది. హౌ కెన్ వి డూ అ వెరీ గుడ్ అఫర్మేషన్, రైట్? హౌ కెన్ వి బిల్డ్ అవర్ సెల్వ్స్? How can we change the old patterns that we have? How can we break the loops that we are into? How can we, get through some of the habits we are trying to change for like so many years? మనకి కొన్ని హ్యాబిట్స్ ఫార్మ్ అయిపోయాయి. మనం అంతకుముందు అనుకున్నట్టు కొన్ని లూప్స్‌లో ఉంటాము. కొన్ని ప్యాటర్న్స్ మనం రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి మన లైఫ్‌లోకి. సేమ్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. చూడండి మనుషులు చేంజ్ అవుతారు. టైమ్ చేంజ్ అవుతుంది. ఇయర్ చేంజ్ అవుతుంది. ప్రదేశం చేంజ్ అవుతుంది. అన్నీ చేంజ్ అవుతాయి. కానీ ఇన్సిడెంట్ సేమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం గమనించుకోము. రిపీటెడ్‌గా మనకి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సేమ్ అవుతాయి. అవి లూప్స్‌లో ఉంటుంటామనమాట. సో, ఒక వన్స్ మనము అసలు ఇదెందుకు ఇలా పదే పదే అవుతుంది అని ఆలోచించి దాన్ని ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. దాని నుంచి బయటికి రావాలి. ఒక బ్యాడ్ హాబిట్ ఉంది. దాని నుంచి బయటికి రావాలి అనంటే అలానే థింక్ చేస్తే రాము కదా! ఓల్డ్ వేస్‌లో వి కెనాట్ థింక్ ఇన్ ద ఓల్డ్ వేస్ టు గెట్ ఎ న్యూ రిజల్ట్, రైట్? సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? న్యూ వేస్‌లో థింక్ చేయాలి. ఎలా పాజిటివ్‌గా థింక్ చేయాలి. సో, దట్ ఈస్ హౌ వి ఆర్ గోయింగ్ టు కల్టివేట్ అన్నమాట. సో, మనకిది దేనికి కల్టివేట్ చేస్తుంది? వెన్ వి రిపీట్ పాజిటివ్ వర్డ్స్ విత్ సిన్సియారిటీ వి కల్టివేట్ ఫెయిత్. సో, మనకి ఇలా చేయడం వల్ల ఒక ఫెయిత్ అనేది ఇలా ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల మనకొక ఫెయిత్ అనేది డెవలప్ అవుతుంది. నమ్మకం ఇంకా బలంగా దృఢపడుతుంది. గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత భావం అనేది ఇంకా పెరుగుతుంది మనకి. లవ్, ఒక ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. పీస్, ప్రశాంతతగా ఉంటాము. ఇన్నర్‌లో గూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఆహ్, బయట సిట్యుయేషన్స్ ఏమున్నా, బయట మనుషులు ఎలా అన్నా, ఏమన్నా సిట్యుయేషన్స్ ఏం జరిగినా సో, మన పీస్ అనేది మనకు ఉంటుందనమాట. సో, మన లవ్ అనేది అందరి పైన అలానే ఉంటది. సో, మన గ్రాటిట్యూడ్ అలానే ఉంటది. మన ఫెయిత్ అనేది మన సెల్ఫ్ పైన, ఒక డివైన్ పైన, మన హైయర్ సెల్ఫ్ పైన ఫెయిత్ అనేది ఎప్పుడు మనకు అలానే ఉంటది. అలానే ట్రస్ట్, ఒక నమ్మకం అనేది గూడా పెరుగుతది. ఇప్పుడు చాలా ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా మనకి. దానివల్ల మనం ఒక్కోసారి నమ్మకాన్ని కోల్పోతాము. అరే! ఇది ఇంతే ఉంటుంది. వీళ్ళు ఇలానే చేస్తారు. అలా అంటే ఆన్ ది హోల్ ఒక లైఫ్ అంటేనే ఒక మనిషిని నమ్మాలంటేనే కష్టమైపోతది.
నమ్మాలో లేదో, నమ్మొచ్చో లేదో అలా కాకుండా మనకొక మంచి ట్రస్ట్ అనేది గూడా పెరుగుతుంది టువర్డ్స్ అవర్ సెల్వ్స్ అండ్ టువర్డ్స్ అదర్స్ ఆల్సో. అలా అని ఐయామ్ నాట్ సేయింగ్ వి షుడ్ నాట్ ఎవాల్యుయేట్. బట్ ఇన్ జనరల్‌గా చెప్తున్నా అనమాట. ఒక ట్రస్ట్ అనేది, ఒక నమ్మకం అనేది అంటే ఒక మంచి పాజిటివ్ యాస్పెక్ట్‌లో చూడగలుగుతామనమాట. కంపాషన్ అనేది పెరుగుతుంది. దయ, కరుణ ఇలాంటివన్నీ మనకి ఏవైతే ఆ డివైన్ ఒక క్వాలిటీస్ ఉంటాయో అవి మనలో గూడా ఇన్కల్కేట్ అవుతాయన్నమాట. సో, లెట్స్ సీ అసలు ఈ అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి? ఇలా పాజిటివ్‌గా మనం అనుకోవడం అనేది అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒక థాట్, ఫీలింగ్, బిలీఫ్. ఒక థాట్ నుంచే కదా మనకి ఫీలింగ్స్ అనేవొస్తాయి. ఇప్పుడు నాకు ఒక బ్యాడ్ డే పొద్దున ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. దాని నుంచి నేనెలా ఫీల్ అవుతానో నాకు డే అంతా గూడా అలానే ఉంటుంది కదా! సో, దాని నుంచి ఒక ఫీలింగ్ డెవలప్ అవుతది రైట్? లైక్ టుడే ఈస్ అ బ్యాడ్ డే. సో, నేనెలా ఫీల్ అవుతా? క్రింజీగా ఫీల్ అవుతా, సాడ్‌గా ఫీల్ అవుతాను, హర్ట్‌గా ఫీల్ అవుతాను, మూడీగా ఉంటాను. సో, అలా అంతా ఒక ఫీలింగ్‌లో ఉంటాం మనం. సో, నెక్స్ట్ డే గూడా సమ్ సిట్యుయేషన్ అయింది. నెక్స్ట్ డే గూడా సేమ్ ఫీలింగ్ క్యారీ చేస్తాం కదా మనము. సో, అలా ఏమైపోతుందంటే ఒక బిలీఫ్‌లోకెళ్ళిపోతామనమాట. రిపీటెడ్‌గా ఆ థాట్ గూడా ఎవరం ఆలోచించాం? మనమే ఆలోచించాం. ఆ థాట్ నుంచి మనం ఒక రకమైన ఒక ఫీలింగ్‌లోకెళ్ళిపోయాం. ఒక సాడ్, ఒక అన్‌హ్యాపీ, ఒక హర్ట్ అనే ఫీలింగ్‌లోకెళ్ళిపోయాము. దాని నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయిపోతుంది. ఓకే. నేనిక్కడ వీళ్ళ దగ్గరికెళ్తే వీళ్ళు నన్ను ఇలానే ట్రీట్ చేస్తారు. సో, ఒక థాట్ ఫార్మ్ అయిపోయింది. దాని నుంచి ఒక ఫీలింగ్ అక్కడికెళ్తే నాకిలా సాడ్‌నెస్ ఒస్తది. నేను హర్ట్‌లోనే ఉంటాను. ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉంటాను. సో, ఇలా వాటెవర్ ద థింగ్ గివ్స్ టు యూ. సో, దాని నుంచి ఏంటి ఒక బిలీఫ్ అనేది ఫార్మ్ అయిపోయింది. కానీ మేబీ మీరు నెక్స్ట్ టైమ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ దగ్గరికెళ్తే అది అయ్యుండకపోవచ్చు. కానీ మనము అక్కడ ఏంటి ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసేసుకున్నాం. చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ థాటే పనిచేస్తుంటుందనమాట. ఆ థాట్ మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తుకొస్తది. సో, మనం దాన్ని బ్రేక్ చేయలేమనమాట. దిస్ ఈస్ లైక్ ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయిపోయింది. ఒక బిలీఫ్ అనేది ఫార్మ్ అయిపోయింది. సో, అఫర్మేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ థాట్ దగ్గర మనం దాన్ని బ్రేక్ చేయాలి. సో, మనం ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి. లేదు నేనక్కడికెళ్తాను. వాళ్ళు నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో, నాకు చాలా మంచి గుడ్ ఫీలింగ్ ఒస్తుంది అక్కడికెళ్తే అని అలా ఒక మంచి ఫీలింగ్ అనేది మనకి డెవలప్ అవుతుంది. అలా మనం పాజిటివ్‌గా అఫర్మేషన్స్ చేసుకోవాలనమాట. దాని నుంచి మనకొక మంచి గుడ్ బిలీఫ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అలా యాక్షన్ వెన్ వి రిపీటెడ్‌లీ బిలీవ్ అండ్ యాక్షన్ దాని నుంచే కదా ఇప్పుడు మనం యాక్షన్ చేసేది. సో, బిలీఫ్ నుంచే కదా మనం యాక్షన్ చేసేది. ఏదో పాజిటివ్ ఆర్ నెగెటివ్. ఇక్కడ పాజిటివ్‌గా మనము ఓకే. హ్యాపీగా అనిపిస్తే ఫీలింగ్ బిలీఫ్ సిస్టమ్ గూడా అక్కడ హ్యాపీ బిలీఫ్ సిస్టమ్ అనమాట. దాని నుంచి యాక్షన్ గూడా మనం పాజిటివ్‌గానే చేస్తాము. ఆర్ నెగెటివ్ ఫీలింగ్‌లో ఉంటే ఒక నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవుతది. దానివల్ల మన యాక్షన్ గూడా ఒక నెగెటివ్ యాక్షన్ అనమాట. సో, సమ్‌వేర్ వి ఆర్ సపోజ్డ్ టు గో బట్ వి వోంట్ గో. బికాజ్ వి నో అక్కడ మనకి ఒక సాడ్‌నెస్ ఇస్తుంది. ఒక హర్ట్ ఇస్తుందంటే వి డోంట్ గో. దట్ ఈస్ అవర్ యాక్షన్ కదా! సో, అలా. సో, when we repeatedly choose positive thoughts, they can influence how we feel and how we respond to life's challenges. సో, మనం రిపీటెడ్‌గా అలా పాజిటివ్ థాట్స్ డిస్పైట్ ఆఫ్ ద సర్కమ్‌స్టాన్సెస్, డిస్పైట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ బయట ఏం జరిగినా, ఎవరు ఏమన్నా, ఆహ్, బయట ఎక్స్‌పీరియన్సెస్ ఏమవుతున్నా, డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇగ్నోర్ దోస్ అండ్ రిపీటెడ్‌గా పాజిటివ్ థాట్సే మన బ్రెయిన్ నుంచి రిలీజ్ చేయాలన్నమాట. వి హావ్ టు జస్ట్ రిలీజ్ ఓన్లీ ద పాజిటివ్ థాట్స్ ఫ్రమ్ అవర్ మైండ్. దే కెన్ ఇన్‌ఫ్లూయన్స్ హౌ వి ఫీల్. దానివల్ల ఒక మంచి పాజిటివ్ థాట్ మనం రిలీజ్ చేస్తే అది మన ఫీలింగ్‌ని ఇన్‌ఫ్లూయన్స్ చేస్తుంది. మనం ఇందాక తెలుసుకున్నట్టు. ఇట్ విల్ ఇన్‌ఫ్లూయన్స్ అవర్ ఫీలింగ్. ద వే వి ఆర్ ఫీలింగ్ ఈస్ వాట్ ఆహ్, ఈస్ ఎవ్రీథింగ్ అన్నమాట. దట్ ఈస్ ద వైబ్ వి ఆర్ ఇన్. సో, దానికి తగ్గట్టుగానే వి అట్రాక్ట్ ద థింగ్స్ టువర్డ్స్ అస్. అండ్ హౌ వి రెస్పాండ్ టు లైఫ్స్ ఛాలెంజెస్. సో, దాని నుంచే ఏదన్నా మనకి లైఫ్‌లో ఛాలెంజెస్ వస్తే గూడా, అది నిజంగా అంత పెద్ద ఛాలెంజింగ్ సిట్యుయేషన్ కాకపోయినా, విల్ టేక్ సమ్‌టైమ్స్ ఇన్ ఎ వెరీ డ్రాస్టిక్ వేలో మనం రెస్పాండ్ అవుతాం. రియాక్ట్ అయిపోతాము. సో, అలా కాకుండా అది ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా మనం అంటే ఆలోచిస్తామనమాట. ఆలోచించి రెస్పాండ్ అవుతాము. లైక్ ఇన్ ఎ వెరీ గుడ్ వే, కన్‌స్ట్రక్టివ్ వేలో వి కెన్ రెస్పాండ్. సో, దానికంతా మనకి అఫర్మేషన్స్, ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్. So nothing can help us except thinking positive. Nothing can help us. Think positive. Fighting the negative is a total waste of time. If you want a change in your life, do not think on what you do not want. The more you dwell on what you do not want, the more of it you create. I don't want to be fat. So
ఏంటంటే, మనము ఏదైనా గాని నెగెటివ్‌ని ఫైట్ చేయగూడదనమాట. ఎప్పుడైనా మనం నెగెటివ్‌ని ఫైట్ చేయలేము. ఓకే. సో, ఆ నెగెటివ్ పోవాలి అంటే, మనం పాజిటివ్ దాంతో వి క్యాన్ ఫైట్ ఇట్. వి కెనాట్ ఫైట్ ఇన్ ఎ నెగెటివ్ వే. ఒకళ్ళు అరుస్తున్నారు అంటే, మనం వాళ్ళ పైన అరిచామనుకోండి, అది అరుపు, అరుపు ఇంకా పెద్దగా అయిపోతది. రైట్? అది ఇంకా పెద్ద గొడవలాగా అయిపోతది. అది ఇంకెక్కడికో లీడ్ చేస్తుంటుంది. సో, అలా కాకుండా మనం ఒకళ్ళు అలా నెగెటివ్‌గా ఏదన్నా ఉన్నా గాని వి షుడ్ బి రెస్పాండింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే ఆర్ అట్‌లీస్ట్ మెయింటైన్ అవర్ పీస్ అండ్ సైలెన్స్. హావ్ అవర్ పీస్ అండ్ మెయింటైన్స్ ద సైలెన్స్ అట్ దట్ మూమెంట్. అండ్ రెస్పాండ్ నెక్స్ట్ మూమెంట్‌లో మళ్ళీ రెస్పాండ్. అప్పుడు కాకపోయినా పోనీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆర్ నెక్స్ట్ డే యూ హావ్ టు రెస్పాండ్ ఇట్. సో, అలా ఏదన్నా గాని మనం ఒక నెగెటివ్‌ని నెగెటివ్‌తో ఫైట్ చేయలేము. నెగెటివ్‌ని మనం ఒక పాజిటివ్‌తోనే ఫైట్ చేయాలి. అండ్ మనలో గూడా ఉన్న నెగెటివ్ అనుకుంటాం కదా! ఐ డోంట్ వాంట్ టు బి ఫ్యాట్. ఐ డోంట్ వాంట్ టు బి పూర్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఓల్డ్. సో, ఇలా కాకుండా ఐ వాంట్ టు బి మై ఐడియల్ వెయిట్. నేనిప్పుడు నా బరువు ఎంత ఉండాలో అంత ఉన్నాను అని అనుకోవాలి. అంతేగాని నేను లావుగుండకూడదు, లావుగుండకూడదు అలా అనుకోకూడదు. సో, అలా అంటే మనం నెగెటివ్‌నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. నెగెటివ్‌నే అనుకుంటున్నాము. నెగెటివ్‌నే ఒక సాడ్ ఇంటెన్షన్‌తో అనుకుంటున్నాము. అక్కడ ఏవైతే మనం ఫ్యూయల్స్ ఉన్నాయో నమ్మకము, ఇంటెన్షన్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం ఫీలింగ్. సో, అలా కాకుండా ఒక పాజిటివ్ వేలో ఐ యామ్ మై ఐడియల్ వెయిట్. అంటే నేను కరెక్ట్‌గా నా బరువెంతున్నానో నేను అంత ఉన్నాను. కరెక్ట్‌గా ఉన్నాను. నేను రిచ్ పర్సన్‌ని. నేనిప్పుడు బ్రోక్ అయిపోయాను. నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో! డబ్బులు లేవు, డబ్బులు లేవు అలా పదే పదే అనడం వల్ల గూడా మన దగ్గర డబ్బులుండవనమాట. అంటే ఏది అంటే అదే మనకి నిజమవుతుంది కదా! సో, అలా మనకు అలా ఫైట్ చేయలేము. సో, పాజిటివ్ వేలో ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్. ఇప్పుడెలా ఫైట్ చేయాలి? ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్. ఇదే పదే పదే మన మనసులో ఇదే తిరగాలి రికార్డర్ లాగా. అది మనం నమ్మాలి గూడా. డిస్పైట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఔట్‌సైడ్, డిస్పైట్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ కరెంట్ సిట్యుయేషన్ వి హావ్ టు జస్ట్ బిలీవ్. లైక్ ట్రస్ట్ ఈస్ ఇంపార్టెంట్ అనుకున్నాం గదా! ట్రస్ట్ అండ్ మన ఫీలింగ్ గూడా ఫ్యూయల్ అన్నమాట. మనం ఒక సాడ్ ఫీలింగ్‌తో ఐయామ్ రిచ్ అనుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. వి హావ్ టు సే విత్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్, విత్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్, విత్ ఎ వెరీ చీర్‌ఫుల్ ఫీలింగ్, ఒక జాయస్ ఫీలింగ్‌లో ఉండి మనము వి హావ్ టు థింక్ ఇన్ థట్ వే లైక్ ఐయామ్ రిచ్ అని జెప్పి. సో, అలా అనుకుంటున్నప్పుడు అవర్ ఫీలింగ్ విల్ యాడ్ టు దట్ పాజిటివిటీ దట్ వి ఆర్ థింకింగ్. అన్నప్పుడు దెన్ ఇట్ క్యాన్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే చేంజ్ కావాలనుకుంటున్నామో, ఆ చేంజ్ అనేది మనకొస్తుంది. అంతేగాని నెగెటివ్‌గా అనుకోవడం వల్ల ఇట్స్ ఎ టోటల్ వేస్ట్ ఆఫ్ టైమ్. నాకిది వద్దు అనుకుంటే అదే అవుతది చూడండి. సో, అలా ఎప్పుడు అనుకోకూడదు. అది చాలా గమనించుకోవాలి. మనకు తెలుసో తెలియకో వద్దు అన్న దానిపైనే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఆలోచించడం వల్ల అది ఒక రోజు మన ముందుకొస్తుంది. సో, మళ్ళీ ఎక్కడి నుంచొచ్చింది అనంటే, మనం ఎక్కడ బయట ఎతకడానికి ఉండదు. మనలో నుంచే వచ్చింది. దాని ప్రకారమే ఏవైతే దానికి కావాలో అవన్నీ అలా సమకూరిపోతూ ఉంటాయన్నమాట. అయిపోయి ఆ టైంకి అది మీ ముందుకొస్తుంది. సో, మనకి అంత మన ఒక్క థాట్‌కి చూడండి ఎంత పవర్ ఉంటుందో. సో, అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం అనుకోవాలి. సో, అందుకని పాజిటివ్ థింక్ పాజిటివ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెగెటివ్ టు పాజిటివ్. ఇప్పుడెలా అనుకోవాలి నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి మనం షిఫ్ట్ అవ్వాలి. ఒక పాజిటివ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ అనుకోవడం అంతే. ఒక పాజిటివ్‌గా మనం మన లైఫ్ గురించి అనుకోవాలి. ఒక పాజిటివ్‌గా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక పాజిటివ్‌గా అనుకోని సాల్వ్ చేసుకోవాలి. అంతే. ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ యెట్ కుడ్ బి ఛాలెంజింగ్. సో, ఐయామ్ స్లెండర్, ఐయామ్ ప్రాస్పరస్, ఐయామ్ టోటల్లీ హెల్తీ. సో, ఇప్పుడు నాకు ఈ డిసీజ్ ఉంది. అయ్యో! ఎలా ఈ టాబ్లెట్స్ వాడాలి, ఆ టాబ్లెట్స్ వాడాలి, ఈ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. సో, అలా ఎక్కువ ఆలోచించకుండా అసలలా ఆలోచించకూడదు. అలా ఆలోచించకుండా మన సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉన్నా ఐయామ్ హెల్తీ. ఐయామ్ కంప్లీట్‌లీ హెల్తీ. ఐయామ్ టోటల్లీ హెల్తీ అని ఒక హ్యాపీ ఫీలింగ్‌తో ఉంటేనే మనము దాన్ని క్యూర్ చేసుకోగలం. ఈ our thoughts can cure whatever we have. We can heal ourselves with our thoughts. అదెంత పెద్ద డిసీజ్ అన్నా అవ్వనియండి. మన థాట్స్‌కి అంత పవర్ ఉంటుంది. వి కెన్ జస్ట్ హీల్ ఎనీథింగ్ విత్ అవర్ థాట్స్. నాట్ ఓన్లీ లైక్ ఎ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కానియ్యండి, ఆర్ హెల్త్ పరంగా కానియ్యండి, ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. వి కెన్ ఓన్లీ ద క్యూర్ ఎక్కడుంటుంది? మన థాట్‌లోనే ఆ క్యూర్ ఉంటుంది. సో, దానిపైన మనం ఇప్పుడు ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎఫర్మేషన్స్. హౌ టు బిల్డ్ అన్ ఎఫర్మేషన్. థింక్ ఇన్ ఎ పాజిటివ్ అఫర్మేషన్. ఆల్వేస్ మేక్ స్టేట్మెంట్. సో, స్టేట్మెంట్ మనం ఎలా చేసుకోవాలి? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బుక్కు, పేపర్, పెన్ పెట్టుకొని రాయాలనుకున్నామనుకోండి. ఎలా రాస్తాము? ఒక సెంటెన్స్‌ని ఐ యామ్ ఆల్రెడీ దట్. నేనిప్పుడు అలా ఉన్నాను. ఐ యామ్ రిచ్ పర్సన్.
సో, నేను ఫ్యూచర్‌లో రిచ్ పర్సన్ అవుతాను. నేను పాస్ట్‌లో రిచ్ పర్సన్‌గా ఉన్నాను. అలా అంత కాదు. సో, నేను ఇప్పుడు ప్రెజెంట్‌లీ ఐ యామ్ రిచ్ పర్సన్. ఐ యామ్ హెల్తీ. ఐల్ బి హెల్తీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అలా రాసుకుంటామా? లేదు కదా! అంటే అది మనం ఫ్యూచర్‌కి పోస్ట్‌పోన్ చేస్తే అది ఫ్యూచర్‌లోనే ఉంటది. అది ప్రెజెంట్‌లోకి రాదు. సో, ప్రెజెంట్‌లో మనం ఆల్రెడీ అది అలా ఉన్నాము అని మనం బిల్డ్ చేసుకోవాలి. దానికి మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో రాయాలన్నమాట. ఐ యామ్ రిచ్. ఐ యామ్ వెరీ హెల్తీ. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ ప్రాస్పరస్. ఐ యామ్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ మై డ్రీమ్స్. ఐ హావ్ దట్ లగ్జూరియస్ కార్. సో, అలా వాటెవర్ ద థింగ్ దట్ యూ వాంట్ మీ ప్రయారిటీ లిస్ట్‌లో ఫస్ట్ ఏదుంటుందో, యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ హావ్ ఇట్ నౌ. అది ఫ్యూచర్‌లోకి పెడితే అది ఫ్యూచర్‌లోనే ఉంటుంది. ఐ విల్ హావ్ ఇట్ అని రాసుకోకూడదెప్పుడు. ఐల్ హావ్ దిస్ వన్ డే అలా అనుకుంటే ఆ వన్ డే ఎప్పటికి రాదనమాట. ఐ విల్ హావ్ అన్న దాంట్లోనే ఉంటది. అంటే ఫ్యూచర్‌లోనే ఉంటుంది. ఐ హావ్ ఇట్ నౌ. ఇప్పుడు నా దగ్గర ఉంది అది. ఇప్పుడు నాకు కావాల్సిన లైఫ్ నాతో ఉంది. నేను లీడ్ చేస్తున్నాను అన్నట్టుగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ద వైబ్ వి హావ్ టు గివ్ ఇట్. అఫర్మేషన్స్ సో, కొన్ని అఫర్మేషన్స్ చూద్దాము. ఐయామ్ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఐయామ్ పీస్‌ఫుల్ వితిన్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. ఐ ట్రస్ట్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్. ఐ రిలీజ్ ఫియర్ అండ్ వెల్కమ్ ఫెయిత్. డివైన్ లవ్ సరౌండ్స్ మీ. ఐ చూజ్ లవ్, కైండ్‌నెస్ అండ్ కంపాషన్. సో, ఇవన్నీ గూడా ఏంటంటే మీరు చూస్తే ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉన్నాయన్నమాట. అంటే ప్రెజెంట్ మనం ఇదే అనుంది. ఒక భగవంతుడి ఒక ప్రేమ అనేది మన చుట్టూ మనతో పాటు ఉంది ఎప్పుడు. సో, నేనెప్పుడూ ఒక ప్రేమతో ఆహ్, కరుణతో, మంచి కంపాషన్‌తో ఉంటాను. ఉన్నాను. ఉంటాను కాదు, ఉన్నాను. నేను కృతజ్ఞతతో ఉన్నాను ప్రతిరోజు. నాలో చాలా ప్రశాంతత ఉంది. నాకెప్పుడు గైడెన్స్ అలా వస్తూ ఉంటుంది. నాకెప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. సో, అలా. యాక్చువల్‌గా ఏ నెగెటివ్ వర్డ్ గూడా మనం వాడగూడదు. జస్ట్ ఆ నెగెటివ్ వర్డ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఎ పాజిటివ్ వర్డ్. సో, అలా మనం ఒక అఫర్మేషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ వాడాలి. అండ్ మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లోనే వాడాలన్నమాట. అలా మనం ఒక అఫర్మేషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. సో, అఫర్మేషన్‌కి గ్రాటిట్యూడ్ యాడ్ చేస్తే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. సో, గ్రాటిట్యూడ్ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందనుకున్నాం కదా! ఇట్ హాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అలాంగ్ విత్ లవ్, గ్రాటిట్యూడ్ హాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో, అలా మనం ఒక అఫర్మేషన్‌కి గ్రాటిట్యూడ్ యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఇంకా బావుంటదనమాట. సో, ఎలా అంటే అది అఫర్మేషన్స్ బికమ్ మోర్ మీనింగ్‌ఫుల్ వెన్ యూ కంబైన్ విత్ గ్రాటిట్యూడ్. Instead of only saying, "I want happiness," we can say, "I'm grateful for the happiness and blessings already present in my life." ఏదైతే మన లైఫ్‌లో ఉందో అది మనం రికగ్నైజ్ చేస్తే, అప్పుడు మన లైఫ్‌లో ఇంకా ఏదైతే కావాలో అది ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ వస్తుందనమాట. ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా ఉన్నదానికి మనం థాంక్‌ఫుల్‌గా ఉన్నాము. ఆల్రెడీ మనం చూసుకుంటే మన లైఫ్‌లో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండడానికి, థాంక్‌ఫుల్‌గా ఉండడానికి, కృతజ్ఞతగా ఉండడానికి మన లైఫ్‌లో ఆల్రెడీ చాలా ఉన్నాయి. దాన్ ఎనీ అదర్ పీపుల్. ఇంకా మనకంటే గూడా చాలా లో ప్రివిలేజ్‌తో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. రైట్? సో, వాళ్ళకంటే గూడా అట్‌లీస్ట్ వి ఆర్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ మనకొక ఇల్లుంది ఉండడానికి అండ్ వి హావ్ ఫుడ్ టు ఈట్. సో, భోజనం చేయగలుగుతున్నాం 3 పూట్ల. సో, ఇలా మన దగ్గర మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అలా లేని వాళ్ళు, లేని సిట్యుయేషన్స్ అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలా మంది గూడా ఉంటారు కదా! సో, అలా చూసుకుంటే మనకి చాలా ఉంటాయి ఆల్రెడీ గ్రేట్‌ఫుల్‌గా. వాటిలన్నిటికి మనం ఎంత హ్యాపీగా ఉండాలి. సో, ఆ హ్యాపీనెస్‌ని మనము ఏమంటారు వ్యక్తపరుస్తే మన లైఫ్‌లో ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ మీకు తెలియకుండానే మిరాక్యులస్‌గా యాడ్ అవుతాయన్నమాట. సో, అలా ఒక అఫర్మేషన్స్‌కి మనము గ్రాటిట్యూడ్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఎలా యాడ్ చేయొచ్చు? ఐ యామ్ థాంక్‌ఫుల్ థట్ ఐ యామ్ మై ఐడియల్ వెయిట్. ఐయామ్ థాంక్‌ఫుల్ థట్ ఐ హావ్ అబండెన్స్ ఆఫ్ ఏమంటారు? ఆహ్, ప్రాస్పెరిటీ, అబండెన్స్ ఆఫ్ మనీ విత్ మీ. రైట్? ఆర్ ఐయామ్ థాంక్‌ఫుల్ థట్ ఐయామ్ వెరీ రిచ్. ఐయామ్ థాంక్‌ఫుల్ థట్ ఐయామ్ కంప్లీట్‌లీ, టోటల్లీ హెల్తీ. సో, అలా థాంక్ యూ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా అది మనకి రిజల్ట్ అనేది వస్తుందనమాట. వాటెవర్ దట్ వి ఆర్ డీలింగ్ ఏదైతే మనం డీల్ చేయాలనుకుంటున్నామో దానికి మనము ఆహ్, థాంక్ యూ యాడ్ చేసుకోవచ్చు. అలా గూడా మనం అఫర్మేషన్స్ చేసుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్. సో, ఎప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు? మనం పొద్దున
లెగవంగానే ఎఫర్మేషన్స్ చదువుకోవచ్చు. ఒక పేపర్, పెన్ పెట్టుకొని ఒక బుక్‌లో రాసుకొని వి కెన్ రీడ్ థీస్ ఎఫర్మేషన్స్. రైట్? పొద్దున్న లెగంగానే ఆ బుక్ మన దిండు పక్కనే పెట్టుకోవచ్చు. పెట్టుకొని లెగంగానే అవి చదువుకోవడం. సో, మనము లెగవంగానే చదువుకుంటే ఏంటంటే, మనము అప్పుడొక మంచి ఏమంటారు థాట్‌లెస్ ఒక స్టేట్‌లో ఉంటాం. అప్పుడింకా మనకు థింకింగ్ బిల్డ్ అవ్వదు. అప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటది మైండ్ అంతా. సో, అలాంటి టైంలో అఫర్మేషన్స్ ఇంకా పనిచేస్తాయి. జస్ట్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ వేకింగ్ అప్. లేదు మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళి బ్రష్ చేసుకొని అలా అంత కాదు. లెగంగానే వెంటనే అఫర్మేషన్స్ చదువుకోవాలి. అలానే మెడిటేషన్ చేసేప్పుడు చదువుకోవచ్చు. ఆర్ ప్రేయర్ చేసుకునేటప్పుడు. ఇంకా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఏదైనా అనుకుంటే గూడా అయిపోతాయి కదా! సో, ఎందుకంటే అక్కడెప్పుడు అలా వైబ్ అనేది అలా ఉంటది. మనం అక్కడ పూజ చేస్తాము, మంత్రాలు చదువుతాము అండ్ అగరబత్తి కాలుస్తాము. అదంతా అక్కడున్న ఎయిర్‌ని అంతా ప్యూరిఫై చేస్తుంది. దీపం వెలిగిస్తాము. సో, ప్రేయర్ చేసుకునేటప్పుడు గూడా ఇట్ విల్ బి లైక్ వెరీ మన లోపల గూడా థాట్స్ అనేవి వి డోంట్ డూ నెగెటివ్ థాట్స్. సో, అప్పుడేదైనా మనం అఫర్మ్ చేసుకుంటే ఆహ్, ఇట్ హాస్ మోర్ రిజల్ట్స్ అన్నమాట. బిఫోర్ గోయింగ్ టు స్లీప్. సో, ఎలా అయితే మనం లెగంగానే అఫర్మ్ చేసుకోవాలో, అలానే మనము గోయింగ్ టు బెడ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం ఇంక పడుకుంటున్నాము అన్నప్పుడు చదువుకోవాలి. అప్పుడు గూడా విల్ బీ ఇన్ సచ్ ఎ స్టేట్ వేర్ వి డోంట్ హావ్ మెనీ థాట్స్. సో, అలాంటి స్టేట్‌లో ఇంక నిద్రొచ్చేస్తుంది. ఇంక నిద్రొచ్చేస్తున్నప్పుడు మనమేమైనా ఆలోచించగలమా? ఆలోచించలేం. అలాంటి టైంలో ఎఫర్మ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఇట్ విల్ రీచ్ టు అవర్ ఆహ్, సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. సో, ఇట్ విల్ గో ఇంటూ అవర్ మైండ్ ఈజీలీ. సో, మధ్యలో మనం డౌట్స్ చేయడానికి మన మైండ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ అది యాక్టివ్‌గా ఉండదు. సో, ఇట్ విల్ వర్క్ ఇన్ ఎ బెటర్ వే. వెనెవర్ వి ఫీల్ వరీడ్ ఆర్ డిస్కరేజ్డ్. సో, ఎప్పుడన్నా వి ఆర్ ఇన్ డీప్ ట్రబుల్, వి ఆర్ మోర్ వరీడ్, డిస్కరేజ్డ్‌గా ఉన్నాము. అలాంటప్పుడే మనకు ఎఫర్మేషన్స్ కావాలి కదా! ఎలా బయటకొస్తాం దాని నుంచి? ఇంకా నెగెటివ్‌గా అనుకుంటే వస్తామా? అరే! మన సిట్యుయేషన్ ఇంతే, ఇలానే ఉంటది. మన లైఫ్ ఇంతే, ఇలానే ఉంటది. ఇంతకంటే నేను చేయలేను. ఇలానే అనుకుంటే ఏదైనా బెటర్ అవుతదా లైఫ్‌లో? అవ్వదు. అప్పుడేం చేయాలి? ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. ఒక మంచి వైబ్‌లోకెళ్ళాలి. ఒక గుడ్ వైబ్‌లోకెళ్ళాలి. మనం అనుకున్నాం కదా! గుడ్ వైబ్రేషన్స్ అని. సో, అలా ఒక మంచి వైబ్‌లోకెళ్ళాలి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. పాజిటివ్‌గా అనుకుంటేనే ఆ నెగెటివ్ అనేది వెళ్ళిపోతది. ఎలా అయితే చీకటనేది వెలుగుతోనే వెళ్ళిపోతదో, చీకటిని చీకటితో మనం తీయలేం రైట్? సో, అలానే చీకటనేది వెలుగుతోనే వెళ్ళిపోతది. ఒక రూమ్‌లో చీకటుంటే మనం లైటేస్తే చీకటుండదు. సో, అలానే ఒక నెగెటివ్ సిట్యుయేషన్ ఆర్ నెగెటివ్ థింగ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఒక పాజిటివ్ ఎఫర్మేషన్‌తోనే, ఒక పాజిటివ్ థాట్‌తోనే, ఒక పాజిటివ్ థింకింగ్‌తోనే, ఒక చక్కగా మంచిగా ఆలోచించడం వల్లనే అది మనము తీసేయగలుగుతాం మన లైఫ్ నుంచి. వి కెన్ విన్ ఓవర్ ఇట్. Remember, our thoughts are seeds. Positive thoughts, repeated with faith, action, can help us cultivate a peaceful and a positive life. సో, ఏం రిమెంబర్ చేయాలి? మనం ఏం గుర్తుంచుకోవాలిక్కడ? మన థాట్స్ అనేవి విత్తనాలు. మన థాట్స్ అనేవి సీడ్స్ అన్నమాట. ఏవి ఇక్కడ సీడ్స్? మన థాట్స్. సో, దాని నుంచి మనకి అది ఒక చెట్టులాగా అయ్యి లీవ్స్ ఒస్తాయి. తర్వాత పళ్ళిస్తది, ఫ్లవర్స్ ఇస్తది ఆర్ ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ట్రీ. ఒక పెద్ద వృక్షం అవుతది. సో, అలా ఒక సీడ్, ఆ సీడ్ అనేది ఎప్పుడు మనం ఒక పాజిటివ్ సీడే వేయాలి. నెగెటివ్ సీడేస్తే దానికి తగ్గ రిజల్ట్సే ఒస్తాయి. లైక్ మనకు తెలుసు కదా! హ్మ్. అంటే మనం ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ విత్తనం వేయాలి కదా! యాపిల్‌ది ఫ్రూట్ కావాలంటే మనం వాటర్‌మెలన్ వేస్తే మనకి యాపిల్‌ది రాదు రైట్ ఫ్రూట్. సో, ఏ విత్తనం వేస్తే మనకి దానికి తగ్గ ఫ్రూటే వస్తుంది. దానికి తగ్గ ఫలమే వస్తది. సో, మన థాట్ అనేది మనము మంచిగా అనుకుంటే మంచిగా అవుతది. మంచిగా అనుకోకపోతే మంచిగా అవ్వదు. మళ్ళీ ఇది బయట ఎక్కడన్నా అనడానికుంటుందా? బయట ఎవరినన్నా అనడానికుంటుందా? బయట ఎవరినన్నా బ్లేమ్ చేయడానికుంటుందా? లేదు. ఎక్కడ బ్లేమ్ చేసుకోవాలి చేసుకుంటే మన థాట్‌నే మనం బ్లేమ్ చేసుకోవాలి. సో, ఆ సీడే మనం ఎప్పుడన్నా జాగ్రత్తగా ఆల్రెడీ వేసేసాం అది వృక్షం అయిపోయింది అంటే, ఇప్పుడు మెల్లమెల్లగా దాన్ని రికగ్నైజ్ చేసి బ్రేక్ చేసుకుంటూ, బ్రేక్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్‌గా అనుకుంటూ, అనుకుంటూ మళ్ళీ ఎలా అనుకోవాలి? పదే పదే అనుకోవాలి. అనుకుంటే వి కెన్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అటెన్షన్. మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తే మన ఎనర్జీ అక్కడికెళ్తది. మన అటెన్షన్ ఎక్కడికెళ్తే అది గ్రో అవుతది. మన ఎనర్జీ ఎక్కడికెళ్తే అది గ్రో అవుతది. వేర్ యువర్ అటెన్షన్ గోస్ ఇట్ గ్రోస్. వేర్ యువర్ ఎనర్జీ గోస్ ఇట్ గ్రోస్. సో, దేనికైనా మనం ఎనర్జీ ఇస్తే అది పెరుగుతుంది రైట్?
అలానే మన ఫోకస్ మనం ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినిట్‌గా అక్కడ గ్రోత్ ఉంటుంది. సో, అది మనం మంచిగా ఫోకస్ చేసినా, ఒక చెడు ఆలోచన పైన ఫోకస్ చేసినా గ్రోత్ అనేది ఇట్ విల్ హ్యాపెన్. సో, మన ఎనర్జీని ఎప్పుడు మనము చూసుకోవాలి. ఎక్కడ మనము ఉపయోగిస్తున్నాము, ఎలాంటి థాట్స్‌కి మన ఎనర్జీని ఇస్తున్నాము. ఒకళ్ళ గురించి నెగెటివ్‌గా ఆలోచించడానికి మనం ఎనర్జీ ఇస్తున్నామా? మన గురించి మనం నెగెటివ్‌గా ఆలోచించుకోడానికి ఎనర్జీ ఇస్తున్నామా? ఆర్ ఏదన్నా నెగెటివ్ సిట్యుయేషన్ ఆలోచిస్తున్నామా? లేకపోతే ఏదన్నా థింకింగే నెగెటివ్ చేస్తున్నామా? అదంతా దానికంతా ఎనర్జీ వెళ్ళిపోతుంది. మన ఎనర్జీ ఫిజికల్‌గానే మనం ఏదో పని చేస్తే అయిపోదు. డిప్లీట్ అయిపోదు. తగ్గిపోదు. మన థాట్స్ ఎప్పుడైతే మనము సరికాని ఆలోచనలు ఆలోచిస్తామో మన ఎనర్జీ డ్రైన్ అయిపోతది. మన ఎనర్జీ తగ్గిపోతది. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదైతే ఆలోచించామో దానికి కొంచెం కొంచెం మనము ఏంటి వాటర్ ఏస్తున్నట్టు. ఒక సీడ్‌కి వాటర్ ఏస్తే ఎలా అయితే గ్రో అవుతదో, మన దేనికైతే ఎనర్జీ ఇస్తామో అది గ్రో అవుతూ ఉంటదనమాట. వేర్ యువర్ ఎనర్జీ గోస్ ఇట్ గ్రోస్. Some of the most influential people who used affirmations and positive thinking and many such practices in their lives and led as an example and ideal for us. సో, మనం చూసుకుంటే మన హిస్టరీలో చాలామంది ఉన్నారు. వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకెళ్ళిన వాళ్ళు. సో, వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. లూయిస్ హే. సో, మనకు తెలుసు కదా! లూయిస్ హే గురించే కదా మనం చాలా చెప్పుకుంటున్నాము. లూయిస్ హే బికేమ్ ఫేమస్ ఫర్ టీచింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్. సో, ఆవిడ లైఫ్‌ని డెడికేట్ చేశారనమాట పాజిటివ్ అఫర్మేషన్స్ పైన. షీ రోట్ మెనీ బుక్స్. సో, ఈవిడ ఏమంటారు అంటే, మన లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్ ఎలాంటి సిట్యుయేషన్స్ అన్నా అవ్వనియండి. అవన్నీ గూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల బికాజ్ వి డు నాట్ లవ్ అవర్ సెల్వ్స్. డు నాట్ కంప్లీట్‌లీ అప్రూవ్ అవర్ సెల్వ్స్. దాని నుంచే వి హావ్ డెవలప్డ్ ఆల్ థీస్ వాటెవర్ వి ఆర్ బ్లేమింగ్, వాటెవర్ నాట్ సో గుడ్ థింగ్స్ ఉన్నాయో మన లైఫ్‌లో దాని నుంచే వచ్చాయి అని ఆవిడ చెప్తారనమాట. సో, ఇక్కడ అన్నిటికి మూలం ఏంటంటే సెల్ఫ్ లవ్. మనల్ని మనం కంప్లీట్‌గా ప్రేమించుకోకపోవడమే. అదేంటి మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనుకుంటాం. కానీ లేదు. మనకైన కండిషనింగో కానియ్యండి ఆర్ అంతకుముందు లైఫ్ టైమ్స్ నుంచి వచ్చిన ఒక థింకింగ్ ప్రాసెస్, ఒక ప్యాటర్న్స్ ఏవైతే బరియయి ఉన్నాయో అవన్నీ స్టార్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ రైట్? వీల్ హ్యావ్ దోస్ ఇన్ అవర్ మైండ్స్. ఆ ప్యాటర్న్స్ థింక్ చేస్తూ ఉంటాము. సో, ఇవన్నీ గూడా మనం చాలా కాన్షియస్‌తో మనము మన థాట్స్‌ని అబ్జర్వ్ చేస్తే వి విల్ నో వాట్ వి ఆర్ థింకింగ్. సో, షీ సేస్ దట్ సెల్ఫ్ లవ్ అనేది ల్యాక్ అవ్వడం వల్లనే బికాజ్ వి థింక్ వి ఆర్ నాట్ వర్తీ ఆఫ్ దట్ లగ్జూరియస్ కార్. సో, మనల్ని మనమే ఆపుకుంటున్నాం అక్కడ. అంటే మనకి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు. సో, వి ఆర్ నాట్ లవింగ్ అవర్ ఎనఫ్ దట్ మనం అనుకోట్ల. వి ఆర్ వర్తీ ఆఫ్ ఇట్ అని మనం అనుకోట్ల. మనకు ఆ అర్హత ఉంది అని మనం అనుకోట్ల. సో, ఇక్కడ ఎవరు అనుకోవాలి? మనం అనుకోవాలి. అవతల వాళ్ళు అనుకున్నారా లేదా మనకు సంబంధం లేదు. మనం అనుకోవట్లేదు. అందుకనే అది మన లైఫ్‌లో లేదు. ఆ కారు మన లైఫ్‌లో లేదు. ఎందుకు అంటే వి ఆర్ నాట్ అప్రూవింగ్ ఆఫ్ అవర్ దట్ వి కెన్ హావ్ దట్ కార్. ఓకే. సో, అక్కడేంటి మళ్ళీ సెల్ఫ్ లవ్. అంటే మనకది కావాలి అంటే, వద్దనుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ కావాలి కానీ, అయ్యో! నాకు లేదు అనుకుంటాం కదా! సో, ఉంటే బావుండనుకుంటాం కదా! సో, అదేంటి మనం అప్రూవ్ చేసుకోవట్లేదు. అది నా లైఫ్‌లోకి కావాలి. నేను దాన్ని వర్తీ అంటే వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ అవర్ దట్ వి ఆర్ వర్తీ ఆఫ్ దట్ థింగ్. సో, దట్స్ వై దట్ కార్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఆర్ దట్ పర్సన్ ఆర్ దట్ జాబ్ ఈస్ నాట్ దేర్. మనకే సెల్ఫ్ డౌట్ అన్నమాట. సెల్ఫ్ డౌట్ ఉంది అంటేనే వి ఆర్ నాట్ కంప్లీట్‌లీ లవింగ్ అవర్‌సెల్వ్స్. వి ఆర్ నాట్ కంప్లీట్‌లీ అప్రూవింగ్ ఆఫ్ అవర్‌సెల్వ్స్ దట్ వి డిజర్వ్ దట్ జాబ్, దట్ అవర్ డ్రీమ్ జాబ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. రైట్? సో, లూయిసే తను చాలా చెప్తారు. ఎవ్రీథింగ్‌కి మూలము సెల్ఫ్ లవ్ అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ థింకింగ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పి. ఆ 2 డెవలప్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్, ఆల్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ సాల్వ్. సో, షీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ. ఆహ్, అలానే మహమ్మద్ అలీ. తెలుసు కదా! మహమ్మద్ అలీ ఈస్ ఎ బాక్సర్. సో, ఈయన అనుకునేవాళ్ళనమాట. ఐయామ్ ద గ్రేటెస్ట్. ఆయన వెల్ నోన్ ఫ్రేజ్ అది. ఐయామ్ ద గ్రేటెస్ట్. సో, ఆయనవి చాలా మోటివేషనల్ వీడియోస్ గూడా ఉంటాయి ఆన్‌లైన్ యూట్యూబ్‌లో బావుంటాయి. సో, ఆయన పదే పదే అనుకునేవాళ్ళంట. నేనే గ్రేట్. నేను గ్రేట్ అంతే. గ్రేట్ గూడా గాదు. ఐయామ్ ద గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట.
అంతే ఇంక తిరుగులేదు. ఐయామ్ ద గ్రేటెస్ట్. ఐయామ్ ద గ్రేటెస్ట్. సో, అది ఆయనకి ఇలా అనుకోని ఆయన బిలీఫ్ సిస్టమ్‌లో పడిపోయింది. అది ఎంత స్ట్రాంగ్‌గా పడిందంటే, ఐ దట్ ఈస్ వాట్ హి రిఫ్లెక్టెడ్ ఔట్‌సైడ్ రైట్. నౌ హి ఈస్ ద గ్రేటెస్ట్ వాట్ యూ సే బాక్సర్ ఎవర్ దట్ వి హాడ్. వి రిమెంబర్ హిమ్ లైక్ దట్. హి ఈస్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పి. అది మళ్ళీ ఎక్కడి నుంచొచ్చింది? బయట వాళ్ళు అనడం వలన? లేదు. ఆయనకి ఆయన పదే పదే అనుకున్నారు. ఆయన అది బయట కూడా చాలా సార్లు చెప్పడం వల్ల వి నో థట్ ఓకే. హిస్ థింకింగ్ ఈస్ థిస్ అని చెప్పి. అట్లా. సో, అది గూడా ఆయనిక్కడ ఏం చేశారు? హి డిడ్ ఎ పాజిటివ్ సెల్ఫ్ టాక్ టు హిమ్సెల్ఫ్. వాటెవర్ వి ఆర్ టాకింగ్ టు అవర్‌సెల్వ్స్ దట్ ఈస్ వాట్ వి బికమ్ రైట్? సో, మన బాడీ గూడా దట్ ఈస్ వాట్ ఇట్ డెవలప్స్ అన్నమాట. సో, దట్స్ వాట్ హి డిడ్. అలానే మహాత్మా గాంధీ గారు ఆయన గూడా ఎప్పుడూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్, పాజిటివ్ థాట్స్, ఒక మంచి ఇన్నర్ డిసిప్లిన్ ఉండేదాయనకి. అలానే ఆయన ట్రూతే చెప్పాలి, ఫెయిత్, కరేజ్ అండ్ పీస్‌ఫుల్ థాట్స్ పైననే ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఆయన ఏదైనా గాని సిట్యుయేషన్ మనం నెగెటివ్‌గా మీకు తెలుసు కదా! నాన్ వయలెన్స్. సో, హి ఈస్ టోటల్లీ అగైన్స్ట్ ద వయలెన్స్. సో, చాలా మందిని కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. హూ వర్ ఇంటూ ద వయలెన్స్ థింగ్స్ మన ఇండిపెండెన్స్ అప్పుడు గూడా. He didn't support them because he was very strong in his belief system that we can only win anything with a non-violence only. He didn't even picked up a gun or nothing like that, right? We know kada. So ala. So he thought like okay, ఒక negative situation ఉంటే we can only win with a positive thing. So ఒక positive thought తోనే, ఒక peaceful thought తోనే he won the whole. Uh, he's one of the greatest freedom fighters, right? Yeah, we have so many freedom fighters, but his belief system is that ఏదన్నా గాని పీస్‌తోనే మనం జయించగలము. ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే మనం చేయించగలము. ఒక ట్రూత్, ఫెయిత్ దీంతోని ఆయనకి చాలా ఇన్నర్ డిసిప్లిన్ గూడా చాలా ఎక్కువ కదా! సో దట్స్ వాట్ హి స్టాండ్స్ ఔట్. సో ఆయన లైఫ్‌లో గూడా అది కనిపిస్తుంటుంది మనకి. Okay, Swami Vivekananda is also one of the person. So he is also like a very good at positive thinking. So ఆయన స్పీచెస్ అన్నీ గూడా it will show you like చూస్తే గనక that's what he says. Everything is within us. So all the power is within us. We can get anything and everything with our thought process అని ఆయన చెప్తారు. అదే ఆయనదొకటి ఫేమస్ కొటేషన్. సో, "అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్" అనే ఫేమస్ సేయింగ్ ఏంటి? "అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్." సో, మీరు చూసుకుంటే ఆయన ఏదైతే ఎన్నైతే చెప్పారో అవన్నీ గూడా ఇట్స్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద ఒక బిలీఫ్ రైట్? సెల్ఫ్ బిలీఫ్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ ఒక పాజిటివ్ థింకింగ్ దానిపైననే ఆయన చెప్పేవాళ్ళు ఎప్పుడు గూడా. ఇన్‌స్పైర్ చేసేవాళ్ళు. లైక్ లాట్స్ ఆఫ్ యంగ్‌స్టర్స్ దోస్ డేస్ అండ్ ఇప్పటికి కూడా హూఎవర్ ఈస్ ఫాలోయింగ్ him, he inspires, his teachings inspires to overcome the fear and win అని చెప్పి. Win over the situations. Don't give up అని. ఒక పాజిటివ్ థింకింగ్‌తోనే మళ్ళీ ఇక్కడ గూడా. నెల్సన్ మండేలా గూడా మనకు తెలుసు కదా! ఆయనకి చాలా మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ అన్నమాట. ఎలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో అయినా హి కెన్ యూజ్ హిస్ మెంటల్ స్ట్రెంగ్త్‌తో హి హాస్ ఓవర్‌కమ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. His words and attitude reflected hope, courage, perseverance, and belief in a better future. సో, వీళ్ళందరూ గూడా ఏంటంటే, దే షో ద పాజిటివ్ వర్డ్స్ ఆర్ మోస్ట్ పవర్‌ఫుల్ వెన్ దే ఆర్ కంబైన్డ్ విత్ ఫెయిత్. సో, పాజిటివ్ వర్డ్స్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? దాంతో పాటు ఒక ఫెయిత్, ఒక నమ్మకము, కన్సిస్టెంట్‌గా ఒక యాక్షన్ అనేది ఉండాలి టువర్డ్స్ ఇట్. అలానే డిసిప్లైన్డ్‌గా ఎవ్రీ డే ఒకరోజు చేసి 10 రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వడం కాదు. అలా కాకుండా ఒక డిసిప్లిన్డ్‌గా ఎవ్రీ డే చేసింది ఒక 2 నిమిషాలన్నా కేటాయించిన, 5 మినిట్స్ కేటాయించినా చాలు. కానీ ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి. అండ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే వెళ్ళాలి. లేదు ఒక 10 రోజులు అయిపోయింది. నాకు రిజల్ట్ రావట్లేదు. ఈ సిట్యుయేషన్ చేంజ్ అవ్వట్లేదు. నేను పదే పదే అనుకుంటున్నాను కదా! పాజిటివ్‌గా అవ్వట్లేదు. అలా కాదు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి. వి డజంట్ నో హౌ స్ట్రాంగ్ ద రూట్స్ ఆర్. రిమెంబర్ ద ట్రీ గూడా వి డజంట్ నో హౌ బిగ్ ఇట్ ఈస్. హౌ మెనీ బ్రాంచెస్ ఇట్ హాస్ రైట్? సో, అది ఎంత పెద్ద వృక్షంగా అయ్యి, ఎంత పెద్దగా స్ప్రెడ్ అయిందో మనకు తెలీదు. అది మనం బ్రేక్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్ మైట్ టేక్ టైమ్. సో, బీ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఓన్లీ అండ్ గో ఆన్ విత్ ఇట్. డోంట్ గివ్ అప్. అఫర్మేషన్ ఈస్ నాట్ సింప్లీ సేయింగ్. అఫర్మేషన్ అనేది సింప్లీ అంటే చెప్పడం గాదు. జస్ట్ ఏదో చెప్పేయడం కాదు. దానికి వెయిట్
something, okay, not simply saying something and waiting for it to happen. It is about training our mind towards a positive belief and allowing that belief to influence our thoughts, emotions and actions. సో, ఒక పాజిటివ్‌గా మనం ఏదన్నా అనుకున్నప్పుడు అది మన థాట్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలి. మన ఎమోషన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగాలి. మన యాక్షన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలి. ఆటోమేటిక్‌గా అది మనం పదే పదే ఒక పాజిటివ్ థాట్‌ని మనం రిలీజ్ చేస్తూ అనుకుంటూ ఉంటుంటే డెఫినిట్‌గా దట్ విల్ ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట. మన ఫీలింగ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. దాంతో మనం ఒక జాయస్ ఎమోషన్‌లోకొస్తాము. దానికి తగ్గట్టుగానే మన యాక్షన్స్ గూడా మనం ఆటోమేటిక్‌గా జాయస్‌గానే చేస్తాము. ఒక పాజిటివ్‌గానే చేస్తాము. ఒక హ్యాపీగానే ఉంటాయి మన యాక్షన్స్ కూడా. రైట్? సో, థట్స్ వై ద థాట్ ఈస్ ఇంపార్టెంట్. అఫర్మేషన్ గూడా ఎలా ఉండాలి అంటే ఇట్ హాస్ టు గివ్ అస్ అ గుడ్ ఆహ్, రిజల్ట్ ఇన్ అవర్ యాక్షన్స్ ఆల్సో అది రిఫ్లెక్ట్ అవ్వాలనమాట. మనం ఉట్టిగా ఏదో పాజిటివ్‌గా థింక్ చేసేసి మళ్ళీ మన యాక్షన్స్ అన్నీ దానికి వ్యతిరేకంగా ఉంటే ఇట్ ఈస్ అగైన్ వాట్ యూ సే కాంట్రడిక్టింగ్ వాట్ వి ఆర్ థింకింగ్ రైట్? సో, అలా కాకుండా మనం ఏదన్నా అనుకుంటే గూడా దానికి తగ్గట్టు మనం ఒక 2, 3 స్టెప్స్ వెయ్యాలి టువర్డ్స్ అంటే ఫిజికల్ వరల్డ్‌లో గూడా వి హావ్ టు డూ లైక్ 2, 3 స్టెప్స్ వేయాలనమాట టువర్డ్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్. హలో. 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 హలో అండి. ఎవరైనా మాట్లాడతారా? సారీ నేను చూసుకోలేదు. సమ్ ఇష్యూ వచ్చినట్టుంది. ఐ డోంట్ నో ఇది ఎప్పుడు ఆగిపోయిందో నేను చూసుకోలేదు. మీరెక్కడి వరకు విన్నారో చెప్తారా ఎవరన్నా? హలో సురేష్ గారు? సురేష్ ఆస్క్డ్ టు అన్‌మ్యూట్. ఓకే. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అయ్యో! నేను చూసుకోలేదు ఎప్పుడు ఆగిపోయిందో ఇది. అవునా? ఓకే. ఓకే మేడం. అదే ఈ అఫర్మేషన్స్ ఇదంతా చెప్తున్నారు మనము. వివేకానందది చెప్పారు. వివేకానందది ఎగ్జాంపుల్ చెప్పారు. మరి మనము పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి అని చెప్పారు. అక్కడ ఆగిపోయింది మేడం. చాలా ఓకే అండి. థాంక్ యూ. యూ హావ్ థాంక్ యూ. గుడ్ స్పోకెన్ ఓకే. ఇంగ్లీష్ మేడం. అసలు సూపర్ మేడం అసలుకు. చాలా ఎక్సలెంట్‌గా ఇన్నాము. ఎక్సలెంట్‌గా చెప్పారు. మేము ఎక్సలెంట్‌గా రిసీవ్ చేసుకున్నాము. మీరు ఎలా ఇచ్చారో యాటిట్యూడ్‌తో మేము అలా యాటిట్యూడ్‌తో తీసుకున్నాము. ఐ యామ్ రిసీవ్డ్ వెరీ గుడ్‌గా మేడం. చాలా బాగుంది. అఫర్మేషన్స్ గురించి చాలా గుడ్‌గా చెప్పారు మేడం. అఫర్మేషన్స్ నేనెప్పుడో రిచ్‌గా ఉంటాను భవిష్యత్తులో అనేది కాదు. ఇప్పుడే, ఇప్పుడే ఉన్నాను. నేను ఇప్పటికే కలిగి ఉన్నాను అని అనుకోవాలి. ఇప్పుడే అది ఇంకోటి విషయం బాగా చెప్పారు మేడం. ఆ అనుభూతి కూడా చెందాలి అని చెప్పారు. నేను రిచ్ అనేది కాదు. నేను ఆ రిచ్‌గా ఉన్నట్టు అది నేను అనుభూతి చెందాలి. ఇప్పుడు ఒక నిమ్మ పండుని చూసి అనుకుంటే అది ఎలా మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అలాగా మనము అది అనుకుంటే కూడా అనుభూతి చెందాలి మనము. అలాగా మీరు చాలా బాగా చెప్పారు. ఐ యామ్ రిచ్, ఐ యామ్ గుడ్ హెల్త్, నేను ఆహ్, నేను ఐడియల్ వెయిట్‌లో ఉన్నాను అనేది కూడా చాలా బాగా చెప్పారు మేడం. అఫర్మేషన్స్ గురించి చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. చాలా హ్యాపీ అనిపించింది మాకు ఈరోజు మీ చెప్పే క్లాసు. చాలా బాగుంది మేడం. అంటే అది ఎప్పుడో ఉన్నాడో అవుతది కదా మేడం. అదే నేను నెగెటివ్‌గా అడగడం లేదు. నేను ఐ యామ్ రిచ్, ఐ యామ్ గుడ్ హెల్త్, నేను ఐడియల్ వెయిట్‌లో ఉన్నాను అనుకోవడం వల్ల కూడా అది అనుకోవడం మననం చేయాలి అని చెప్పారు మళ్ళీ మీరు. ఇంకో విషయం ఇంకోటి ఇంపార్టెంట్ అది. పదే పదే అనుకోవాలి. మననం, మననం చేస్తూ ఉండాలి. అది ఇంకా ఇంపార్టెంట్ అంతే అది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అదే. ఎలాగన్నా ఉండనివ్వండి. మనం అది కానీ నేను ఐ యామ్ రిచ్ మననం చేస్తూ ఉండాలి. ఇప్పుడు అలా ఉన్నానంటే అది అదే. గతంలో అలా అనుకున్నాను.
యెస్ మేడం. అంతే కదా మేడం? ఓకే. యెస్. అవునండి. అవును. ఇంకొక 5 మినిట్స్ ఇవ్వండి నాకు. నేను ఫినిష్ చేస్తాను. యెస్. ఓకే మేడం. మీరు అన్‌మ్యూట్ యాహ్! ఆప్షన్ ఇచ్చారు మాట్లాడనంటే మాట్లాడాను మేడం. ఓకే. ఐ యామ్ రియల్లీ సారీ. అయ్యో! అయ్యో! అలా అనట్లేదండి. ఇంకా ఉంది. ఉండండి అంటున్నా. ఓకే. క్లాస్ ఓకే మేడం. అయిపోలేదు. కొంచెం ఓకే. ఎఫర్మేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే మేడం. యాహ్! థాంక్స్ అండి చెప్పినందుకు. ఎక్కడ ఆగానో అని నాకు డౌట్ ఉండేది. యాహ్! థాంక్ ఓకే. యూ. ఓకే. ఓకే. విల్ ఓకే. క్యారీ కంటిన్యూ ఆన్ దిస్ మేడం. 5 మినిట్స్. యాహ్! ఓకే ఫ్రెండ్స్. కొంచెం ఉంది. అది కూడా ఫినిష్ చేసుకుందాము. నేను థాంక్ యూ చెప్పినందుకు. ఐ థింక్ నెల్సన్ మండేలా ఓకే. నెల్సన్ మండేలా గారు గూడా మనకు తెలుసు కదా! ఆయన గూడా హి ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన లైఫ్ అంతా గూడా ఒక పాజిటివిటీలోనే బిల్డ్ అయ్యిందనమాట. ఆయన ఎప్పుడూ ఒక బెటర్ ఫ్యూచరే చూసారు. సో, ఆయన విజనే ఆయన ఏదైతే విజన్ చూసారో అదే ఆయన గలిగారు. మనం అసలు ఏది చూస్తామో అదే కదా మనము సృష్టించుకుంటాము. సో, అలా ఆయన పాజిటివ్ విజన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చూడగలిగారు కాబట్టే హి వాస్ ఏబుల్ టు క్రియేట్ సచ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీబడి నెల్సన్ మండేలా గారు. సో, అలా వీళ్ళందరూ గూడా ఏంటంటే నాట్ ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ దాంతో పాటు వాళ్ళ నమ్మకాన్ని పెట్టారు. అలానే వాళ్ళ యాక్షన్‌లో గూడా చూపిచ్చారది. అలానే ఒక డిసిప్లైన్డ్‌గా ఉన్నారు. వాళ్ళ లైఫ్‌లో డిసిప్లైన్డ్‌గా ఉన్నారు. ఒక 2 రోజులు చేస్తే అయిపోదు కదా! నిరంతరం దాని పైన కృషి గూడా చేయాలి ఎంతో అంత. అలానే ఎప్పుడూ ఒక నిరుత్సాహపడకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ఒకవేళ ఏదైనా రిజల్ట్ రాకపోయినా అలానే పాజిటివ్‌గా కంటిన్యూ అయ్యేవాళ్ళనమాట. పాజిటివ్ యాటిట్యూడ్‌లోనే ఉండేవాళ్ళు. లేదు ఎప్పటికైనా మనకి లైక్ మహాత్మా గాంధీ గారు అంతే కదా! మన ఫ్రీడమ్ ఫైటర్ కదా! ఆయన వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో, మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఫైట్ చేశారు. అంటే దానికెంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. లేదు తప్పకుండా మనం జయిస్తాము, గెలుస్తాము. మన ఫ్రీడమ్ అనేది మనకొస్తుంది. సో, అలా పాజిటివ్ యాటిట్యూడ్ అంత అలా మనకు ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి వి హావ్ టు వర్క్ ఆన్ అంతే. డస్ వి హావ్ ఎ చాయిస్? మనం ఎస్కేప్ చేయగలమా? తప్పించుకోగలమా? లేదు. ఎప్పటికన్నా గాని ఫేస్ చేస్తే మనం ఫేస్ చేయాల్సిందే. కానీ ఎలా ఫేస్ చేస్తాము అంటే, మళ్ళీ ఎలా వర్క్ చేస్తాం? నెగటివిటీని ఎలా తీసేస్తాం? పాజిటివిటీతోనే తీసేస్తాం కదా! చీకటిని వెలుగుతోనే తీసేయగలం. ఏదైనా నెగెటివ్ ఉన్నా దాన్ని పాజిటివ్‌తోనే తీసేయగలం. సో, పాజిటివ్ థింకింగ్‌కి అంత పవర్ ఉంటది. ఓకే. ఒక పాజిటివ్ దాంతో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నమ్మకం ఉండాలి. కొంచెం యాక్షన్ గూడా చేయాలి. ఏదో ఒకటి. ఒక స్టెప్, 2 స్టెప్స్ ఆ దిశగా తీసుకోవాలి మనం. అదయిపోతుంది. డెఫినిట్‌గా అయిపోతది. సో, అలా మనకి కొన్ని అఫర్మేషన్స్ గూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఎలా అంటే ఆహ్, ఇలా సింపుల్‌గా అనుకోవచ్చు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్‌గా చూపిస్తున్నాను. హోప్‌ఫుల్లీ నా స్క్రీన్ కనిపిస్తుందనుకుంటున్నా. కనిపిస్తుందా మీకు? ఓకే. సారీ. ఐ థింక్ ఐ హావ్ టు అన్‌మ్యూట్ ఎనీబడీ. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? థమ్స్ అప్ కనిపి ఏమైనా చేస్తారా? కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ అండి. ఓకే. ఇక్కడ చూసారా ఇది సింపుల్‌గా ఉంది. ఐయామ్ స్ట్రాంగ్, హెల్తీ, ఐయామ్ లవింగ్, ఐయామ్ బ్లెస్డ్, ఐయామ్ హ్యాపీ, ఐయామ్ క్రియేటివ్, ఐయామ్ గ్రేట్‌ఫుల్, ఐయామ్ ఫియర్‌లెస్, ఐయామ్ కాన్ఫిడెంట్, ఐయామ్ ఆథెంటిక్, ఐయామ్ బ్యూటిఫుల్, ఐయామ్ యూనిక్, ఐయామ్ వాల్యుబుల్. సో, ఇలా సింపుల్‌గా రాసుకోవచ్చు. లేదంటే ఇలా డైలీ అఫర్మేషన్స్. అన్ని యాస్పెక్ట్స్ మన లైఫ్‌లో అన్ని యాస్పెక్ట్స్ గ్రాటిట్యూడ్, హెల్త్ వైస్, వెల్త్ వైస్, లవ్ వైస్, ఒక పాజిటివ్ థింకింగ్. సో, ఇలా ప్రతి ఒక్కటి అన్ని యాస్పెక్ట్స్ రైట్? ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, స్పిరిచ్యువల్లీ, ఫైనాన్షియల్లీ సో, ఇలా అన్ని యాస్పెక్ట్స్‌లో వి కెన్ రైట్ సమ్ అఫర్మేషన్స్. మనకి ఏదైతే వర్తిస్తదో, మనకి ఏదైతే కావాలో, మనకి ఏదైతే బెటర్‌గా కావాలో, ఏదైతే మనం ఇంకా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో, అవన్నీ మనకే తెలుస్తాయి. సో, అలా డివైడ్ చేసుకొని హెల్త్ వైస్, వెల్త్ వైస్ ఇలా గూడా మనము రాసుకొని చదువుకోవచ్చు ఎవ్రీ డే. ఇంకొక ఎగ్జాంపుల్ కొన్ని అఫర్మేషన్స్ ఇలా మార్నింగ్ చదువుకోవచ్చు జనరలైజ్డ్‌గా ఎలా ఉంటాయి? ఐ యాక్సెప్ట్ myself జస్ట్ యాస్ ఐ యామ్. నేనెలా ఉన్నానో అలా నేను చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాను. ఐ లవ్ మైసెల్ఫ్ డీప్‌లీ అండ్ అన్‌కండిషనల్లీ. నన్ను నేను అన్‌కండిషనల్‌గా ప్రేమించుకుంటున్నాను. ఐ యామ్ బ్యూటిఫుల్. ఐ యామ్ ఎనఫ్. ఐ యామ్ బ్లెస్డ్. నేను చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాను. ఐ యామ్ ఎనఫ్. అంటే మనం ఇంకా లేదు, మనకిది లేదు, అది లేదు, ఇంకెవరో కావాలి, ఎవరో మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటాం కదా! అదంతా అవసరం లేదు. ఐ యామ్ ఎనఫ్. ఐ యామ్ ఎనఫ్ టు మైసెల్ఫ్. ఐ యామ్ బ్లెస్డ్. సో, ఇలా చాలా ఐ యామ్ రేడియంట్, ఐ యామ్ డివైన్, మాగ్నిఫిసెంట్ బీయింగ్. సో, దీస్ ఆర్ ఆల్ గుడ్ అఫర్మేషన్స్. పాజిటివ్ అఫర్మేషన్స్ మార్నింగ్ చదువుకోవచ్చు. అలానే నైట్ టైమ్ కొన్ని అఫర్మేషన్స్ ఇలా పెట్టుకొని చదువుకోవచ్చు. జనరలైజ్డ్‌గా ఇవన్నీ. లేదు అంటే కొన్ని ఇలా పర్సనల్ గ్రోత్‌కి ఐ చూస్ వాట్ ఐ బికమ్, ఐ యామ్ కేపబుల్, ఐ చూస్ అబండెన్స్, ఐ అట్రాక్ట్ లవ్, ఐ యామ్ బ్యూటిఫుల్,
I'm comfortable in my own skin. I love my body as it is totally today. I'm happy for my neighbor. I choose to be happy today and every day. సో, ఇలా కొన్ని ఎఫర్మేషన్ ఐడియాస్ మీకు ఎలా రాసుకోవచ్చు అని చెప్పి లైఫ్ చేంజింగ్ ఎఫర్మేషన్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా కొన్ని ఎఫర్మేషన్స్. లేదు ఒక హ్యాబిట్ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. సో, దానికి తగ్గట్టుగా ఎఫర్మేషన్. లేదు మార్నింగ్ లెగవట్లా కరెక్ట్‌గా టైంకి 5కి లెగవాలనుకుంటున్నాను. ఎప్పుడు లేట్ అయిపోతుంది. 8కి లెగుస్తున్నాను. అలా ఏదో ఒక టైంకి లెగుస్తున్నాను. సో, ఇప్పుడు ఆ హ్యాబిట్‌ని బ్రేక్ చేయడానికి పాజిటివ్‌గా దానికి ఒక 10 ఎఫర్మేషన్స్ రాసుకొని అది కొన్ని రోజులు వర్క్ చేయొచ్చు. రైట్? ఒక్కొక్క దానిపైన ఒక 30 డేస్, ఒక 20 డేస్, ఒక 40 డేస్ 40 డేస్ అలా వర్క్ చేస్తే డెఫినిట్‌గా ఒక రిజల్ట్ అనేది ఉంటది. అలానే ఈవెన్ మనం చక్ర మెడిటేషన్ కొంతమంది చేస్తారు కదా! సో, అలా అలా కూడా చేయొచ్చు. సో, ఈచ్ చక్ర హాస్ సమ్ ఎఫర్మేషన్. సో, అలా ఎఫర్మేషన్స్ అనేది మనం ఎన్ని రకాలుగా మనకి కన్వీనియంట్, కంఫర్టబుల్ ఉంటే అన్ని విధాలుగా మనము రాసుకోవచ్చనమాట. సో, ఆల్ దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ రైటింగ్ ఎఫర్మేషన్స్. సో, ఇదే అండి న్యూ యూ, బిల్డ్ యువర్ సెల్ఫ్ విత్ న్యూ థింక్. సో, ఏదన్నా గాని కొత్తది మనము ఏమంటారు? టు గెట్ సంథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్ మనం ఏం చేయాలి? వి హావ్ టు లీవ్ అవర్ ఓల్డ్ వేస్ ఆఫ్ థింకింగ్. దెన్ ఓన్లీ ఆ న్యూ థింగ్ అనేది మన లైఫ్‌లోకొస్తుంది. ఆ న్యూ చేంజ్ అనేది మన లైఫ్‌లోకొస్తుంది. సో, యాహ్! దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆహ్, ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలనుకుంటే చెప్పండి. సారీ మధ్యలో చూసుకోలేదు. అది బ్రేక్ అయింది. అండ్ థాంక్ యూ సురేష్ గారు చెప్పినందుకు. యాహ్! ఏమైనా మాట్లాడతారా ఇంకా? హ్మ్. మమత. మమత గారు అన్‌మ్యూట్ చేస్తున్నాను. మేడం నమస్తే. యాహ్! నమస్తే అండి. బాగుంది మేడం క్లాస్. అఫర్మేషన్స్ క్లాస్. థాంక్ యూ మనము అండి. నెగటివ్‌ని ఎట్లా పారదోలి పాజిటివ్‌ని ఎట్లా వెల్కమ్ చేసుకోవాలనేది బాగా చెప్పిండ్రు మేడం. అంటే మనం ఇచ్చినవి అవి మనకొచ్చినాయి. వేరే వాళ్ళు ఎవరు మనకు అలా చేయలేదు. అది నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మనం నమ్మి సరే ఇప్పుడు ఇప్పటికైనా కూడా నేను నా జీవితాన్ని నేను మార్చుకుంటా అని అనుకుంటే మనం ఇది చాలా ఉపయోగపడుతుంది మేడం మనకి. చాలా బాగుంది అదే. క్లాస్. ఎంత మనం నెగిటివ్ అనకుంటే పాజిటివ్ అనుకొని ఐ ఆమ్ వెరీ రిచ్ ఇప్పుడే ప్రజెంట్ సిచ్యువేషన్ పెట్టుకొని అనుకోనడం వలన మనకు అంటే ఇది ఎప్పుడెప్పుడు అనాలే మేడం మామూలుగా పడుకునేటప్పుడు మామూలుగా అయితే లేవగానే ఏమంటారంటే మార్నింగ్ పొద్దున లెగవంగానే అనుకోవాలి. అండ్ నైట్ పడుకునే ముందు. అప్పుడు అప్పుడు మనకింకా థింకింగ్ ఏది ఉండదు కదా! వేరే థింకింగ్ ఉండదు మనకప్పుడు. సో, అవును. అప్పుడు విల్ గెట్ బెటర్ రిజల్ట్స్ అన్నమాట. ఉమ్. ఇంకా నిజమే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అనుకోవాలి మేడం. అప్పుడు అవును. కూడా ఈ ఆలోచనలన్నీ ఉండవు. అవును. మనకు బాగున్నాయి. థ్యాంక్ యూ యాహ్! మేడం. థ్యాంక్ యూ సో అంటే మచ్. మనమే అక్కడ డౌట్‌ఫుల్‌గా అవును డౌట్స్ అన్నీ వేసేస్తామన్నమాట. ఇది అవుతదా? ఇది వస్తదా? అవునవునవును అలా. కరెక్టే. ఫస్ట్ పాజిటివ్ పెట్టి మళ్ళీ నెగిటివ్ పెడతాం. నెగిటివ్ పెట్టి పెడతాం. అదే. అవును. అదలా పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇలా కిందకి ఆ, లాగేస్తాం. ఎవరు లాగుతారు? బయట వాళ్ళు అవును ఎవరు లాగరు. మనమే అదే లాగేస్తాం. వాళ్ళరా అందుకని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అవును. అనేది బాగా చెప్పిండ్రు మేడం. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బాగున్నాయి మీ క్లాసులన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాహ్! థాంక్ యూ ఫీడ్బ్యాక్ అండి. ఇచ్చే టైం ఉంటలేదు ఇక్కడ. మార్నింగ్ కదా ఫీడ్బ్యాక్ ఇచ్చే టైం ఉంటలేదు. కానీ బాగున్నాయి అదే. అంటున్నాము. చాలా అవును. బాగుంది క్లాసులన్నీ. యాహ్! థ్యాంక్ యాహ్! యూ ష్యూర్ మేడం. అండి. థ్యాంక్ యూ. యాహ్! థాంక్ యూ. మంచి మంచి క్లాసులు ఇస్తున్నారు. ఉపయోగపడే క్లాసులు. చిన్నగా మళ్ళా చిన్న వాటితోటి పెద్ద గోల్ అన్నట్టు అంత బాగున్నాయి మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! ష్యూర్ అండి. థాంక్ యూ. ఆల్ రైట్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? లేదంటే విల్ ఎండ్ ద సెషన్. సుభా గారు? ఓకే.
హలో హలో గుడ్ సుభా మార్నింగ్ గారు మేడం. చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చాలా 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 బాగుంది మేడం క్లాసు. చిన్న చిన్న సందేశాలు జీవితంలో గొప్పగా ఎదగడానికి ఉపయోగపడేటటువంటి యాటిట్యూడ్ మళ్ళీ మనమే ఎలాగ మలుచుకోవాలి, గుడ్ గుడ్ మనకి ఎలాగ పాజిటివ్ థాట్స్ రావడం, వాటి మీదనే మనం రోజు డైలీ ఎర్లీ మార్నింగ్ మనం దాన్ని రిపీట్ చేసుకోవడం చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. అసలు క్లాస్ అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు నవే డేస్ లో ఎవరికి ఏది యూత్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ యూత్ తీసుకోవచ్చు ఇందులో మీరు చెప్పిన దానిలో, ఎవరికి సంబంధించినది వాళ్ళకి లైఫ్ లో ప్రతి సజెషన్స్ కూడా మనం పాజిటివ్ గా ఇచ్చుకుని ఆ బిలీవ్ సిస్టమ్ లోకి మనం అసలు చాలా చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్ చెప్పిన క్లాస్ ఇవాళైతే. దీని మీద నిలబడి కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూనివర్సల్ కూడా మనం చేయమన్నారు కదా, ఎందుకంటే మనం మనం మారడం, మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ థాట్స్ రావడం. నేను గ్రేట్ అనుకుంటే నిజంగానే గ్రేట్ అవుతారని, చాలా ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అన్నది చాలా బాగుంది. ఎందుకంటే పదే పదే అనుకునే మాటలు ఇవన్నీను. ఏది ఏది మంది అచీవ్ అవ్వలేకపోయినా కూడా గోలు ఇంకా మనం చెయ్యలేము అన్న దానిలో పడిపోతూ ఉంటాము. కానీ వాళ్ళ ఈ క్లాస్ అందరికి మోటివేషన్ లాగా అనిపించింది నాకైతే. మోటివేషన్ క్లాస్ ఇది తప్పకుండా అందరం కూడా. లూయిస్ ఇది కూడా మేము కొన్ని వింటూ ఉంటాం, చాలా ఎక్సలెంట్ గా ఉంటూ ఉంటాయి మీరు చెప్పినవి కూడా. చాలా బాగుంటాయి. నిజంగా చాలా బాగుంది మేడం. అసలు పొద్దున్నే మంచి హ్యాపీ మూడ్ లోకి వెళ్ళినట్టు అయింది ఇది వినేసరికి. ఆ హ్యాపీ మూడ్ నే ఉంచుకుంటూ తలుచుకుంటూ ఉండాలనిపించింది మేడం. ఇవి రికార్డ్స్ కూడా పెడుతున్నారు కదా, ఇవి మేము చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పెడుతున్నారండి. మణిమాల మేడం పెడతారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. షూర్ అండి. థ్యాంక్ యూ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. ఇంకా ఎవరు ఎన్నట్టే మాట్లాడండి, లేకపోతే వీల్ ఎండ్ ద సెషన్ నౌ. ఓకే, ఫైన్. Let's end the session. Thank you. Let's